యేసు అంటే ఎవరు? రక్షకుడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు రక్షించడానికి వస్తున్నాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వస్తున్నాడు. పాపము నుంచి రక్షించకపోతే ఏమవుతుందంట? పాపమునకు జీతం మరణం, ఆ మరణం నరకములో. కనుక దేవుడు లోకాన్ని చూశాడు, లోకములో పాపము లేనివాడంటూ ఒక్కడు లేడు. అందరూ పాపం చేయటంలోనే పరుగులు పెడుతున్నారు, పాపం చేయటంలోనే ఆనందిస్తున్నారు. కొంతమంది అయితే కాస్త భయపడుతున్నారు, అయ్యో నేను ఇలా చేయకూడదు అనుకుంటున్నారు, కానీ చేసుకుంటూనే పోతున్నారు. కనుక మనశ్శాంతి కోసం కాస్త భక్తి చేసి, అమ్మయ్య నా పాపం పోయి ఉంటుంది, అమ్మయ్య నా పాపం పోయి ఉంటుంది, స్నానం చేశాను కదా, కొండెక్కాను కదా, ఉపవాసం చేశాను కదా అని మనిషి తన సొంత విధానాలు కల్పించుకొని పాపం పోవటానికి స్నానం, పాపం పోవటానికి జపం, పాపం పోవటానికి దీపం, పాపం పోవటానికి ధూపం, పాపం పోవటానికి ధ్యానం, తపస్సు అంటూ మనుషులు జ్ఞానంతో తమ ప్రయత్నాలు తమ చేస్తున్నారు. ఆ చీకటి పాపపు కుళ్ళులో నుంచి బయటకు రావాలి. ఆ కుళ్ళు అంతసేపు మనసుకు నిజమైన శాంతి ఉండదు. స్తోత్రం కలుగునుగా. కనుక ఎవరికి వాడి తమ తోచిన మార్గంలో ఈ భక్తి చేసుకుంటూ పోతున్నా సరే, లేఖనం చెప్పింది ఇది జపం ద్వారా, తపం ద్వారా, నోము ద్వారా, దీపం ద్వారా, నైవేద్యం ద్వారా అస్సలు పోదు. ఎప్పుడు పోతుంది అని అంటే, ఆ పాపము కడిగివేయబడాలి అంటే రక్తము చిందించబడి తీరాలి. ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఎవరిలోనూ పరిశుద్ధ రక్తం లేదు. గొర్రెల మేకల రక్తం వల్ల ఏమీ విడుదల రాదు. మరి ఎప్పుడు జరుగుతుంది మనుషులకి పాప విమోచన అంటే, తండ్రైన దేవుడు పరమాత్ముడు నేనే మానవ రూపంతో వెళ్ళి నా పవిత్ర రక్తాన్ని మనుషుల కొరకు చిందించి అందరినీ కూడా క్షమించి నా పరలోకం చేర్చుకుంటానని పెద్ద గొప్ప ప్రేమతో కూడా మనసుతో దిగొచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక.